మంచిది. ప్రియమైన సార్వత్రికమైన క్రైస్తవ సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన ప్రశస్తమైన నామములో మరి మీ ముందు ఇటు విధముగా ఈ ఛానల్ ద్వారా మరి ప్రత్యక్షపరచబడటానికి, మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవటానికి నాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి ఈ అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట చెల్లిస్తూ, మరి ప్రతి వారము దేవుని మాటలు వింటూ అనేకమైన ఆత్మీయ మేలులు పొందుతూ దేవుని వాక్యానికి దగ్గరవుతూ పరలోక రాజ్యానికి చేరువవుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా వర్ధిల్లాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా ఉన్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. ప్రియులారా, మరి గడిచిన వారాల్లో మనం ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేసాం. అది దెయ్యం యొక్క వృత్తాంతాన్ని, వాడి ఎవడు, వాడి పుట్టుక ఏంటి, వాడి జీవిత విధానం ఏంటి, జీవన శైలి ఏంటి, వాడు చేస్తుంది ఏంటి, వాడి ప్రారంభం ఏంటి, వాడి అంతం ఏంటో అనేక విషయాలు మనము ధ్యానము చేసాం. సో ఈరోజు మరొక నూతనమైన ఒక అంశాన్ని ధ్యానం చేయటానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు నా మదిలో ఉంచిన తలంపును బట్టి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ప్రియులారా, వాక్యములోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తలలు వంచండి, కనులు మూయండి. పరలోకమునందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు ఇచ్చిన రక్షణ చాలా మూల్యమైనది. విలువైన మాటలు నీ పిల్లలకి వినిపించి ఆత్మీయ మేలులతో సిద్ధపాటు చేసి క్రీస్తు రాకడకు నైనా ఆయత్తపరచబడేలాగున కృపనివ్వండి. నీ పిల్లలకు వినగలిగిన శక్తిని, గ్రహించగలిగిన మనస్సునివ్వండి. నైనా చెబుతున్న నేను అల్పుడును, దీనుడును, దౌర్భాగ్యుడును, పాపిని. క్రీస్తు శిలువ రక్తము చాటున నన్ను మరుగుపరిచి, కడిగి, పరిశుద్ధపరిచి నీ బూరగా నన్ను వాడుకొనమని, సమయోచితమైన లెస్సైన జ్ఞానం ఇచ్చి ద్రాక్ష వల్లిలో తీగలుగా ఉన్న మేము ఫలించు భాగ్యమాకిమ్మని, దేవునిని తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే భాగ్యమాకు అనుగ్రహించమని, నీ ఆత్మ నడిపింపు చేత కొన్ని ఆత్మలు నీ వైపు త్రిప్పుబడటకు నీవే ఆకర్షించమని, ఒట్టివాడిని, అల్పుడిని నన్ను వాడుకొనమని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియులారా, ఆన్ గాడ్స్ డ్యూటీ అండ్ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని మీ దగ్గరకు వస్తుంది. 2 రక్షణ మార్గం టీవీ ఛానల్ ద్వారా మీ దగ్గరికి వాక్యం అందించబడుతుంది. రక్షణ మార్గం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు ఏమున్నా నేను తీసుకుంటాను. స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, మీరు తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. రైట్ ప్రియులారా, ముందుగా మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేద్దాం సమయానుకూలంగా. ఈరోజు మనం ఆలోచించబోతున్న పాఠం వినే ముందు చాలామంది ఎలా ఉంటారంటే, ఒక అంశాన్ని కానీ ఒక పాఠం పేరు కానీ చెబుతున్నప్పుడు ఓస్ ఇదంతా నాకు తెలుసు కదా అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో వారికి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. పిల్లారా, ఇప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అనుకోకూడదు. ప్రతిరోజు నేర్చుకునే తత్వం ఉండాలి మనిషికి. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడంట, బైబిల్లోకి మాట ఉంటుంది, పౌలు గారు అంటాడు, వాడు తెలుసుకోవలసింది ఏంటంటే వాడికి ఏమీ తెలియదు అని. చివరికి వాడు అర్థం చేసుకోవాల్సింది కూడా అదే, ఏమీ తెలియదని. నువ్వెవరైనా జ్ఞానం అనుకున్నావా? అయితే నువ్వు అనుకోవాల్సింది నాకు జ్ఞానమే లేదు అని నువ్వు తెలుసుకోవాలంట. సో దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు వినేసో లేదా ఒక 10 నిమిషాలు వినో మనం ఒక తుది నిర్ణయానికి రాకూడదు. ఎప్పుడు కూడా పూర్తిగా వినాలి. పూర్తిగా వినడం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. అదే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. ప్రియులారా, సో శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. బైబిల్ను మనం చదువుతున్నప్పుడు
ఇది దేవుని మనస్సు, దేవుని ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ప్రేమకు ప్రతిరూపం మన ఎదుట ఆయన మనస్సనంతా పరిచి ఈ గ్రంథ రూపంలో ఇచ్చాడు ప్రియులారా. అటువంటి దేవుని ప్రేమ మనం ఏ వచనాన్ని చదువుతున్నా, ఏ వాక్య సందేశాన్ని మనం చదువుతున్నా, ఆలకిస్తున్నా, అనేకమైన దేవుని యొక్క ప్రేమ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. అటువంటి ప్రేమను బట్టి ఈరోజు మనము కలిగి ఉన్నాం, బ్రతుకుతున్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి అటువంటి దేవుని ప్రేమ ఎంత విలువైందో తెలుసుకొని మన ప్రయాణము చేయాలి. ఈరోజు మనం వినబోతున్న పాఠము కూడా ఆయన ప్రేమను మనకి కనబరిచే ఒక అద్భుతమైన సందేశం. ఆయన మన పట్ల తీసుకున్న నిర్ణయాలు, ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశాలు, అసలు మన పట్ల తీసుకున్న జాగ్రత్తలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. అటువంటి దేవుణ్ణి మనం ఎరుగుతున్నప్పుడు మనము చాలా భాగ్యవంతులుగా, చాలా ధన్యులుగా మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. అర్థం కాలేదంటే భ్రష్టత్వమే, అర్థమైతే మాత్రం ధన్యుడివి. ప్రియులారా, బైబిల్ నందు ముఖ్యమైన సమాచారాలు 7 విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన సమాచారం బైబిల్ అంతా కూడా ఈ 7 విషయాల ముందు తిరుగుతూ ఉంటాయి. 1, దేవుడు అంటే కన్న తండ్రి. 2, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు. 3, మన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. 4, అపవాది. 5, దేవదూతలు. 6, పరలోకం, భూలోకం, పాతాళలోకం అంటే సృష్టి. 7, మనిషి. మనిషి అనగా ఆత్మ, శరీరం. ఈ 7 విషయాలే బైబిల్ నందు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ 7 విషయాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి బైబిల్ అంతా కూడా. కాబట్టి మనం అనేకమైన సంగతులు నేర్చుకుంటూ మన ప్రయాణము చేస్తున్నాం. పరలోకం అంటే దైవలోకం, దేవలోకం, దేవుడుండే లోకం. భూలోకం అంటే నరుల లోకం, మనుషులుండే లోకం. పాతాళం అంటే మృతుల లోకం, పాపం చేసిన వారు ఉండే లోకం. ఈరోజు మనం వినబోతున్న మరొక అంశం దేవదూతల వృత్తాంతము, లేదా దేవదూతల పుట్టుక, వారి మనుగడ, వారి జీవన శైలి. అనేకమైన పర్యాయ పదాలు మనం మాట్లాడుకోవచ్చు. దేవదూతల వృత్తాంతం మనం తెలుసుకోవాలి. అందులో మనకి చాలా ప్రాముఖ్యమండి. బైబిల్లో దేవదూతల యొక్క పాత్ర చాలా గొప్పగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి పదాన్ని, ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని మనకు అర్థం అవ్వాలి. 66 గ్రంథాల్లో ఉన్న ప్రతి సంగతి మనం నేర్చుకున్నప్పుడే పరలోక రాజ్యానికి చేరగలం. సారం తెలియాలి. నువ్వు బ్రతుకున్నంత కాలం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, అంటే నెమరు వేసుకోవాలి. చదవడం ప్రతి ఒక్కరు చదువుతారు, గై కొనాలి, దాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అదే ధ్యానం అంటే. దివారాత్రులు ధ్యానం చేయాలి. అంటే నీ యొక్క దృష్టి అంతా కూడా దేవుని వాక్యం పైనే ఉండాలి. అయితే ఈరోజు మనము చూడబోతున్న ఈ అంశం దేవదూతల వృత్తాంతము, లేదా దేవదూతల పుట్టుక, లేదా వాటి పని. అయితే ఎందుకు అంటే ఈ అంశాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, చాలామంది సంఘాలలో ప్రియులారా ఇటువంటి అంశాలతో పాఠాలు చాలా తక్కువ. ఎక్కడో కొందరు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు పిల్లారా. కానీ సంగతి మనకి తెలియకపోతే మనకి సందేహాలు ఎక్కువైపోతాయి. సందేహాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో సమస్యలు ఎక్కువైపోతాయి. ఆ సమస్యలు ఎప్పుడైతే వస్తాయో సతమతమైపోతున్నాం. ఆ సతమతం అవటం ద్వారానే మనం సమాధానం లేనివారుగా ఉంటాం. ఈ భూమి మీద సమాధానం లేనివారుగా ఉంటే పరలోకాన్ని స్వతంత్రించుకోలేము. కాబట్టి క్రైస్తవ్యములో చాలా సందేశాలు ఉన్నాయి, నిండిపోయిన సందేశాలతో. ఎక్కడ చూసిన విరివిగా సందేశాలు ఉంటాయి. మరి సందేశాలు ఉన్నాయి, ఆ సందేశాలలో సందేహాలు
అపరిమితంగా ఉన్నాయి. ఎవరు తీరుస్తారు? ప్రసంగం అంటే ప్రీచింగ్ చాలామంది చెప్తున్నాం, మరి టీచింగ్ కావాలి, బోధన, ఒక విషయ అవగాహన గురించి అనేకమైన సంగతులు చెప్పాలి. ఒక ఆయన ఇలా అన్నారు, ప్రసంగం అంటే ఒక బిందెడి నీళ్లు 100 మంది మీద జల్లటం, ఎవరికి తడుస్తుందో తెలియదు. ప్రసంగంలో ఎదుటివారు మాట్లాడితే ఉండదు, ఈయన చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. కానీ బోధన, టీచింగ్లో ఒక బిందెడి నీళ్ళని చెంబుతో ప్రతి ఒక్కరికి దాహం తీర్చటం, అందరికీ నిండుతుంది. అంటే ఇక్కడ ఎదుటివారు ప్రశ్నించడం ఉంటుంది, జవాబులు ఉంటుంది, ప్రశ్నోత్తరాలు ఉంటాయి. టీచింగ్లో, ప్రీచింగ్లో ఉండవు. సో మీతో నేను మాట్లాడే విషయం ఏంటంటే, ఈ బోధన, ఈ పాఠం, ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా సందేహాలు తీరతాయన్న నా ఆశ, నాకు ఆకాంక్ష. కాబట్టి శ్రద్ధగా మనం ప్రయాణము చేద్దాం ప్రియులు. ఇందులో ప్రాముఖ్యంగా 4 ప్రశ్నలు ఉన్నాయి ఈ పాఠంలో. ఆ 4 ప్రశ్నలే మనం ధ్యానం చేయబోతున్న కొన్ని వారాలు. అయితే మొదటిగా, దేవదూతలు దేవుని కుమారులా అని మొదటి ప్రశ్న. రెండవది, లేదా ఆయన సేవకులా అన్నది రెండవది. మూడవది, వీరిని ఎవరు కలగజేశారు, ఎందుకు కలగజేశారు. 4, దేవదూతల యొక్క కర్తవ్యం, పని, బాధ్యత ఏమిటి. ఈ 4 విషయాలు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవదూతలు దేవుని కుమారులా, దేవదూతలు దేవుని సేవకులా, దేవదూతను ఎవరు కలగజేశారు, ఎందుకు కలగజేశారు. 4, దేవదూతల యొక్క పని, కర్తవ్యం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏమిటి అన్నది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ సార్వత్రిక సంఘంలో అందరూ తప్పు చెప్పరు, అలాగని అందరూ ఒప్పు చెప్పరు. నేను చెప్పట్లేదు, యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆయనే చెప్పారు. అనేకులు అబద్ధ ప్రవక్తలు అన్నాడు ఆయన ఇప్పుడు అప్పుడే పేతురు గారు, పౌలు గారు, యోహాన గారు అవే చెప్పారు. సో అందరూ తప్పు చెప్పారని కాదు, అలాగని అందరూ ఒప్పు చెప్పారని కాదు. కానీ వింటున్న మనం ఏమి వింటున్నామో జాగ్రత్తగా వినాలి. వినే విషయంలో ఏది చెబుతున్నారో చెప్పేవారు తీసుకుంటారు ప్రతిఫలం, కానీ వినే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమి వినుచున్నామో జాగ్రత్తగా విన్నప్పుడే ఆత్మీయ ఫలాభివృద్ధి కలుగుతుంది, సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. మొదట వీరు ఎవరు అంటే, దేవదూతలు ఎవరు, దేవుని కుమారులా లేదా ఆయన సేవకులా అన్న చిక్కుముడులు కొన్ని వదిలించుకుని మన ముందుకి ప్రయాణము చేద్దాం ప్రియులారా. ఎందుకంటే చాలామంది దేవదూతల గురించి, దేవుని కుమారులని కొందరు అన్నారు, కొందరు సేవకులని కొందరు అంటున్నారు. ఇలాంటి ప్రశ్నలు మనకి సంఘములో ఎదురు కానప్పటికీ సమాజంలో తప్పకుండా మనకి ఎదురవుతాయి. అయితే మరి వాటికి సమాధానం చెప్పటానికి క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పేతురు గారు ఇదే చెప్తున్నాడు. ఆయన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మిమ్మల్ని హేతువడుగు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండండి. అలాగ చెప్పటానికి క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి. 3:16 చెప్తాడు ఆయన పేతురు మొదటి పత్రికలో. అంటే మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారిని అంటే క్రీస్తుని ఉంచుకోవాలి. అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే వాక్యం సత్యం. సత్యం ఈజ్వల్ టు వాక్యం. వాక్యం అంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. యోహాను సువార్త 1:1. ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించటానికి 1:14 యోహాను సువార్త. అంటే అర్థం ఏంటి? వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిష్ఠించుకోండి అంటే అర్థం ఏంటంటే పేతురు గారి ఇంటెన్షన్, వాక్యమును నింపుకో హృదయంలో. వాక్యాన్ని హృదయం అనే మందసములో పెట్టుకోవాలి.
హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు సరి చూచుచు బోధించాలి. అది దైవ సేవకులు చెబుతున్న సారాంశం పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా. రైట్, ఇప్పుడు వరకు ఈ అంశం గురించి ప్రపంచంలో ఏది పడితే అది మాట్లాడారు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్, తప్పు కావట్లేదు, తప్పు అనడం లేదు. వారికి ఎరిగిన విధములో వారి పరిజ్ఞానం బట్టి వారు మాట్లాడారు. అది దేవుని ద్వారా మాట్లాడారా లేదా లోకానుసారమైన కామన్ సెన్స్తో మాట్లాడారా, అంటే లోక జ్ఞానంతో మాట్లాడారా, అది సెకండరీ. దేవుడు ఎవరికి తగిన తీర్పు వాళ్ళు తీరుస్తారు. మరి ఎవరికి తీర్పు తీర్చకల్లా దేవుడు చూసుకుంటాడు. అయితే నేను చెబుతున్న విషయం మీకెంతవరకు రీచ్ అవుతుంది అన్నది ప్రాముఖ్యం. అయితే వింటున్న మీలో ఈ సంగతి నీకు నచ్చిందనుకో, తీసుకో, అర్థం చేసుకో. నీకు నచ్చలేదనుకో, వదిలే, ఇబ్బంది ఏమీ లేదు. అదే పదే ఎపిసోడ్లు చెప్తాను నేను. ఎప్పుడు కూడా తగాదాలు కాదు, వాక్యముతో మాట్లాడుకోవాలి. గొడవలు కాదు, జబ్బలు చదవటం కాదు, మీసాలు తిప్పటం కాదు, తొడలు చదవటం కాదు. వాక్యంతో మాట్లాడదాం, వాక్యంతో సరిచూసుకుందాం. నువ్వు ట్రై చేయి, నువ్వు పరిశోధన చేయి వాక్యాన్ని ఇప్పుడు కూడా. అప్పుడు దేవుడు చక్కని విషయాలు మన హృదయానికి తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయన. రైట్, ఇక్కడ చూద్దాం ఎందుకు ఈ ప్రశ్నలు వస్తాయి. దేవదూతలు దేవుని సేవకుల, దేవుని కుమారుల లేదా ఆత్మల అన్న ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయి అంటే, పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఫుట్నోట్లో కొన్ని సందర్భాలు మనం చూస్తాం. ఫుట్నోట్లో ఉన్న అంశం ఏంటో ఒకసారి చూద్దాం. మెయిన్ నోట్స్ ఉంటాయి, ఫుట్ నోట్స్ ఉంటాయి. మెయిన్ నోట్లో అంటే వ్రాయబడిన సంగతులు, ఫుట్ నోట్ అంటే కొద్ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని అర్థం. తీసుకోవాలి, బైబిల్లో ఉన్న ప్రతి మాట తీసుకోవాలి. మరలా చెప్తున్నాను, బైబిల్లో తప్పులుండవు. అక్షరాలు తప్పు ఉంటే తప్ప భావం తప్పు ఉండదు. ఇలా ఒక ఆయన బైబిల్లో తప్పులున్నాయని వెతుకుదామనే ఆయన సమస్తం కూడా విడిచి దేవుని పరిచర్యలో తన జీవితాన్ని ముగించాడు ఒక ఆయన. మీ అందరికీ తెలుసు. కాబట్టి బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదవకు. బైబిల్ నీలో ఎన్ని తప్పులు బయటెడతాయి అన్న ఇంటెన్షన్తో చదువు బైబిల్ ఇప్పుడు కూడా. అప్పుడు బాగుపడతాం కూడా. రైట్, దేవదూతలని ఫుట్ నోట్లో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం. ఈయన గొప్ప సైంటిస్ట్ లాంటివాడండి. ఈయన చాలా ధనవంతుడండి. నీలాగా నాలాగా అనామకుడు కాదండి. ఈయన అడ్రస్ లేనోడు కాదు. చాలా ఉన్నతమైన వ్యక్తి యోబు గారండి. అద్భుతమైన వ్యక్తి అండి. అటువంటి ఆయన యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. ఒక మాట ఉంటుంది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించిందంట. దేవదూతలు యెహోవా సన్నిధిని అంటే దేవుని యొక్క సభలో ఉండే ఒక రోజు వచ్చింది అని అక్కడ యోబు గారి ద్వారా మనకి మాట్లాడుతున్న సంగతి యోబు గ్రంథంలో. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, దేవదూతలు అని పైన చిన్న ఒకటి ఉంది, కింద ఫుట్ నోట్లో ఏముందంటే దైవ కుమారులు అని ఉందండి. మెయిన్ నోట్లో దేవదూతలు అని ఉంది, ఫుట్ నోట్లో దైవ కుమారులు అని ఉంది. ఇది మొదటి విషయం. మరొకసారి ఇదే యోబు గ్రంథంలోనే మరొకసారి ఇదే మాట మనకు కనబడుతుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతల అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని ఉంది. ఇక్కడ కూడా దేవదూతల అందరూ పైన ఒకటి ఉంది, కిందేముందని అర్థం ఫుట్ నోట్లో దేవుని కుమారులు. ఇక్కడ దైవ కుమారులు, దేవుని కుమారు రెండు ఒకటే. దైవ కుమారులన్న దేవుని కుమారులన్న ఒకటే. ఈ రెండు సందర్భాలను బట్టి దేవదూతలు దేవుని కుమారులు అన్నమాట అన్న విషయం మనకి కొంచెం అర్థమవుతుంది. అంటే దేవదూతలు దేవుని కుమారులు అన్న మాట మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మరొక సందర్భం చూద్దాం. ఎందుకంటే బైబిల్లో ఒక చోట నీకు ఒక విషయం అర్థం కాలేదు, అవగాహనకు రాలేదు అంటే నువ్వు మరొక చోట వెతకాలి, మరొక చోటకి వెళ్ళాలి. పరిపూర్ణమైన
అర్థం వచ్చేంతవరకు వెతకాలి. ఎప్పుడు కూడా ఒక చోటే కూర్చొని ఇదే కరెక్ట్ అని కూర్చోక. ఎప్పుడు కూడా బైబిల్లో ఒక చోట ఉన్న పదం అప్పుడు నీకు అర్థం కాదు, మరొక చోట వెతుకు, పరిపూర్ణమైన సమాధానం దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే బైబిలే ప్రశ్న, బైబిలే జవాబు. ఇక ఎక్కడ వెతకక్కలొద్దు. ఆ గ్రంథాలు ఇది ఉంది, ఈ గ్రంథాలు అది ఉంది, ఇవన్నీ కాదు. బైబిల్లో ఏముందో అది చెప్పు చాలు. ముందు పని చేయండి, దేవుని వాక్యం చెప్పండి. డిబేట్లు పెట్టి కూర్చొని వీడియో కెమెరా ముందు పెట్టుకొని ఆడు ఇలాగన్నాడు, ఈడు ఇలాగన్నాడు, ఆడు అదన్నాడు, ఇది కాదు. ముందు దేవుని వాక్యమును ప్రకటించి ఆత్మరక్షించండి. నిన్ను దేవుడు పిలిచింది ఇదే పని కొరకు. చీకట్లో ఉన్నారు చాలామంది, దీపాలు ఆరిపోయి ఉన్నారు. వారిని సత్యవాక్యం తీసుకెళ్ళి, జీవవాక్యం తీసుకెళ్ళి, జ్యోతిర్మయుడికి దేవుని దగ్గర వచ్చిన ప్రతి మాటను నీతిమంతులుగా జ్యోతుల వలె వెలిగింపబడుటకు, నువ్వు వెలుగుటకు అనేకులు త్రిప్పాలి. అందుకు దేవుడు మనకు అర్హత ఇచ్చాడు. రక్షించడం పోయింది, భక్షించడం ఎక్కువైపోతుంది. ఈరోజు ఉన్నవారిని కన్ఫ్యూజ్ చేస్తున్నాం, ఉన్నవారిని కాపాడుకోవడం పోయి ఉన్నవారిని కన్ఫ్యూజ్ చేసి పాడు చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు మనము ఆలకించుదాం ప్రియులారా. ఇక్కడ ఆయన చెబుతుంది దేవుని కుమారులు, దేవదూతలు అని మనం ఇక్కడ చదువుతున్నాం. సో మరొక చోట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలు అంటే ఎవరు? వారు ఇశ్రాయేలీలే. అంటే ఇశ్రాయేలీలలో యేసుక్రీస్తుని ఎరిగిన వారు, యేసుక్రీస్తు అని తెలుసుకున్నవారు, నమ్మినవారు, మెస్సైని ఎరిగిన వారు, కనుగొన్నవారు. మరి హెబ్రీలు ఎందుకన్నారు? వారి భాషది కాబట్టి, వారి భాషను బట్టి. మనం తెలుగువారం, మనది తెలుగు కాబట్టి. వారి కన్నడవారు, వారు ఆంగ్లేయులు, వారి భాషను బట్టి అది. సో ఇక్కడ హెబ్రీలు అని ఎందుకుందంటే వారి భాషను, హెబ్రీ భాష వాళ్ళది. వీళ్ళు గ్రీకు భాష వారిది. సో కొంత భాషను బట్టి కూడా ఐడెంటిఫికేషన్ అనమాట జాతిని. అది మనం అర్థం చేసుకోవాలి. రైట్. మొదటి అధ్యాయము 13వ వచనం. నేను నీ శత్రువుని నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని కూర్చొని ఎప్పుడైనా చెప్పారా? నేను ఎప్పుడు చెప్పలేదు. దేవదూతల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు. వీరందరూ ఎవరు? వీరందరూ ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ దేవదూతలందరూ రక్షణను అంటే పరలోక రాజ్యమును, స్వాస్థ్యం అంటే ఆస్తిని పొందబో వారికి, అంటే రక్షణ అను అంటే రక్షింపబడగలిగిన, ఎప్పుడూ సురక్షితంగా ఉండగలిగిన ఒక స్వాస్థ్యం ఉంది. అదే పరలోక రాజ్యం. భూమి సురక్షితమైనది కాదు. ఒక సురక్షితమైన రక్షణకు ఆధారమైన స్వాస్థ్యం, ఆస్తి ఉంది పరలోకం. ఆ పరలోకాన్ని పొందబోవారు ఉన్నారంట. వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. అంటే దేవదూతలు ఎవరు? పని చేసి సేవకులైన ఆత్మ, సేవ చేసేవారంట. ఎవరికి? పరలోక రాజ్యాన్ని పొందబోయే వారికి సేవకులైన ఆత్మలు కారా. అది ఇక్కడ మనకు అర్థం చేసుకునే విషయం. దేవుడు కన్న తండ్రి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ వచ్చేసరికి కొత్త నిబంధనకు వచ్చే సమయానికి ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన జ్ఞానం వచ్చింది. పాత నిబంధనలో కొంత అసంపూర్ణమైన జ్ఞానముగా మనం ఒకవేళ ఆలోచన చేసినప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన సమయానికి ఇది ఆత్మ జీవంకు సంబంధించిన కనుక సంపూర్ణమైన జ్ఞానము బైబిల్ వచ్చింది. ఆ జ్ఞానంతో ఏముందంటే దేవదూతల గురించి వీళ్ళు సేవకులైన ఆత్మలు కారా, పరిచారము చేయుటకై. నేను చేయడానికే ఎంత డీటెయిల్గా రాశారండి పౌలు గారు. పరిచారము చేయుటకై. ఎంతకంటే రుజువేం కావాలి? అయితే మనం మాట్లాడచ్చు. యోబు గ్రంథంలో రాసింది పరిశుద్ధాత్మను రాయించారు. మరి హెబ్రీ పత్రికలో రాయించేది కూడా పరిశుద్ధాత్మే రాయించారు. అయితే ఇక్కడ క్లియర్గా ఏముందంటే పరిచారకులు అంటే సేవకులు, దూతలు, దాసులు, పనివారు, జీతగాళ్ళు అని అర్థం. మరి కుమారుడు అంటే ఎవరు? స్వాస్థ్యం, ఆస్తికర్తలు, వారసులు, వాళ్ళు స్వతంత్రులు. కుమారులు స్వతంత్రులు, సేవకులు వారు దాసులు, పనివారు. ఇక్కడ దేవదూతల గురించి మనకు చెప్పబడిన మాట ఏంటంటే వారు పనివారు, సేవకులు, పరిచయం చేసేవాళ్ళు, జీతగాళ్ళు, వాళ్ళు ఆస్తికర్తలు కాదు వాళ్ళు. మరి ఫుట్ నోట్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్కువ సమాచారం అని అర్థం. మరి తీసుకోవాలా? తీసుకోవాలి. ప్రతి మాట తీసుకోవాలి, ఆలోచించాలి. ఇక్కడ తండ్రి తన కుమారుడితో చెబుతున్న మాటలు ఇవి. సేవకులను చెప్పాడైనా
కొన్ని సందర్భాలు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వాక్యాన్ని ఎలా పడితే అలాగ ఆలోచించకూడదండి. దానికి ఒక ఫార్మెట్ ఉంది, దానికి ఒక క్రమం ఉంది. దాని ప్రకారం మనం ఆలోచించాలి. నీ సొంత జ్ఞానంతో, నీకు తెలిసిన తెలివితేటలతో నేను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీ లండన్ అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టానుసారంగా ఆలోచిస్తానంటే కుదరదు. దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో, ఏ ఇంటెన్షన్తో రాయించాడో ఆ భావాన్ని, సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి వాక్యాన్ని. లేదా అపార్థమవుతుంది, మన నిత్య నాశనానికి మనమే కారకులమవుతాం ప్రియులారా. ఎవరైతే వాక్యాన్ని స్వకీయంగా, సొంతంగా అపార్థం చేసుకుంటారో వారి స్వకీయ నాశనానికి వారే కారణం. అపార్థం చేసుకోకూడదు వాక్యాన్ని. అది మనకు అర్థం కాకపోతే నేర్చుకుందాం, తప్పేముంది ఇందులో. నేర్చుకునేవారమే కదా మనం, విద్యార్థులమే కదా, బైబిల్ విద్యార్థులమే కదా మనం. నేర్చుకుంటే తప్పేముందండి. విశ్వాసి నేర్చుకోవాలి, సేవకులు నేర్చుకోవాలి. ఎప్పటి వరకు నేర్చుకోవాలి? చచ్చిపోయే వరకు నేర్చుకోవాలి. నేర్చుకోవటం ఆగిపోయిందంటే నువ్వు చచ్చిపోయావని అర్థం. దేవుని వాక్యం విషయంలో నిందికి చెప్పాడైనా, మీరు ఏది వినుచున్నారు జాగ్రత్త, బెరియా సంగములే ఉండాలి. పరిశీలన, పరిశోధన ఏది చెబితే అది వినడం కాదు, విను. కానీ అన్నీ అంగీకరించుకో, వాక్యానుసారంగా అంగీకరించాలి. అన్నీ వినాలి, అందరూ చెప్పింది వినాలి. కానీ ఏది వాక్యానుసారంగా ఉన్నదో అది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు లోకంలో క్రైస్తవ సమాజం ఎలాగుందంటే, ఒక సామెత చెప్పాడు. ఎలాగా ఏమంటే, ఒక ఏనుగు ఉందంట. ఏనుగు దగ్గరికి ఒక ఆయన 4 గుడ్డోళ్ళని పంపించాడంట. 4 గుడ్డి వారిని పంపించి అదేంటో చెప్పండి రా అన్నాడంట. ఒకడు వెళ్ళి అది ఏనుగు దగ్గరికి వెళ్ళి తడిమాడు, చుట్టూ తడిమాడంట. తడిమితే ఇది గోడ అన్నాడంట. రెండవడు వెళ్ళి అన్నాడంట, ఆ తడి మీద కాళ్ళు దొరికాయంట. కాళ్ళు దొరికానంటే ఇది స్తంభం అన్నాడంట. అయితే మూడవడేనంట చెవులు పట్టుకుని ఏమన్నాడంటే ఇవి చేటలు అన్నాడంట. 4వ వాడు తొండం పట్టుకుని తాడు అన్నాడంట. తోక పట్టుకుని తాడు అన్నాడు అనుకున్నా. 4 చెప్పిన కరెక్టేనా? కాదు. 4 చెప్పింది అబద్ధమే, పచ్చి అబద్ధమే. అంటే వారికి తోచింది వారు చెప్పేశారు అంతే. బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరూ కలిసి అగాధమని, పాతాళమని నిత్య గుండములు పడిపోతారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14 వచనం ఉంటుంది, చదువుతాం ప్రియులారా నిశ్చయాలను కూడా. కాబట్టి వాక్యము చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, ఎరుగుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ఎలా ఉన్నాం మనం, ఏ విధంగా నడుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకో మాట చెప్తున్నా, పిల్లొచ్చి పాలు తాగిందా, పిల్లొచ్చి పాలు తాగిందా? పిల్లొచ్చి పాలు తాగింది, పిల్లొచ్చి పాలు తాగింది. 2 ప్రొనౌన్సియేషన్ ఒకటే, రాత ఒకటే, కానీ పలికే విధానంలో మార్పు ఉంది. అక్కడ జరుగుతున్న సందర్భంలో మార్పు ఉంది. రాయటం ఒకటే. అక్షరం చూసి మోసపోకండి, భావం కావాలి. కానీ బైబిల్లో ఎలాంటి ఫుట్ నోట్లో ఉన్న విషయాలు అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకో. 2 కరెక్టే. ఫుట్ నోట్లో ఉన్నది కరెక్టే, మెయిన్ నోట్లో ఉన్నది కరెక్టే. కానీ ఏది ఎలా తీసుకోవాలన్నది బైబిల్లో ఒక మార్గం చూపించింది. అటువంటి సంగతులు ఇంకా చాలా విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ అమూల్యమైన నామమునకు స్తోత్రాలు. దేవదూతల వృత్తాంతం, మా కొరకు ఉంచిన దేవదూతల వృత్తాంతం మేము తెలుసుకోవాలని అయినా, మేము ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దూతల సమూహం నైనా దాటి గురించి మేము ఎరుగుతున్నాం. నేర్చుకునే పరంపరలో మా ప్రయాణాన్ని కొనసాగించండి. వింటున్న బిడ్డలందరినీ ఐక్యపరచండి. ఆరోగ్యవంతులుగా, ఆనందంగా, ఆత్మీయంగా వర్ధిల్లే భాగ్యం ఇచ్చి ఆత్మ సంబంధమైన బోధన ప్రతిబిడ్డను కట్టమని, కృపచేత ఖాయమని, వారి ప్రతి శరీర అవసరతలన్నీ, భౌతికపరమైన అవసరాలను తీర్చి, అనారోగ్యములు, ఇరుకుల్లో, ఇబ్బందులు, సమస్యల్లో నలిగిపోతూ ఆత్మీయత దిగజారిపోతున్న వారిని లేవనెత్తమని, కృపచేత ఖాయమని, దయమని యేసు నామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం ఉండండి.